అందరికీ నమస్కారాలు. నా వార్తలు నా ఇష్టము కార్యక్రమానికి నా తరఫునే కాదండి, మా జగనన్న తరఫున కూడా సుస్వాగతాలు. మన ఆంధ్రాలో చంద్రబాబు కరెంటు ఛార్జీలు, పెట్రోల్ పై వ్యాట్ పెంచినాడు. కేసీఆర్ కొత్త బిల్డింగులు ఎప్పుడు కడతారో తెలియదు గాని ఉన్న వాటిని కూలగొట్టే ప్రోగ్రాం కు మాత్రము ముందే కొబ్బరికాయ కొట్టేసినాడు. ఏ రాష్ట్రంలో చూసినా ఏమున్నది గర్వ కారణము, సర్వము పన్నుల మయము, జగనన్న లేని లోటు సుస్పష్టము. చివరికి మనం కవితలు కథలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎవరికైనా గాని కష్టాలు కొన్నాళ్లే. ఒక్క సినిమా ఫ్లాప్ అయిందని హీరోలు వెనక్కి తగ్గరు. ఒక్కసారి చిత్తుగా ఓడిపోయినాం కదా అని మన కేడరు బాధపడనవసరం లేదండి. సూర్యుడు అస్తమించేది తిరిగి ఉదయించడానికే, మబ్బులు పట్టేది కూడా వాన కురియడానికే. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను, కానీ ముందు ఓ పాలి హెడ్లైన్స్ చదువుతాను, మీరు చూడండి. చంద్రబాబు పాలనలో పన్నుల మోతలు వాతలు మొదలు. ఇక జగనన్న స్టార్టింగ్ చేస్తాడు ఫుల్లుగా ఆందోళనలు. వైఎస్ఆర్ సిపి కేడర్ దిగులు పడవద్దు, కష్టాల మాటున దాగి సుఖము ఉన్నదిలే అని మరువద్దు. తెలంగాణలో నా నెక్స్ట్ యాత్రకు జగనన్న కసరత్తు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్ని జిల్లాల్లో చేస్తాము ఓదార్పు. మై డియర్ వ్యూవర్స్, నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చంద్రబాబు నాయుడును ఇప్పటికే మనము 10 సార్లు నిలదీసినాము. మొన్న తణుకులో కూడా మన స్టైల్లో చంద్రబాబు గుండెల్లో మెరుపులు పెట్టించినాము. ఒకవైపు డబ్బులు లేవు అని కన్నీరుతో జనాలకు జండు బాంబుస్తా ఉన్నాడు. ఇక మనము రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే తప్ప చంద్రబాబు మోసాలకు అడ్డుకట్ట పడదు. ప్రళయం సృష్టించాలి. మోసపు హామీలతో మనలను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఆయన అధికారంలోకి వచ్చినాడు. ఇక నిలదీతలు లేవండి, అంతా అతలాకుతలం చేయడమే. అమ్మ షర్మిలమ్మ, ఆ చంద్రబాబుని మరీ అంతగా భయపెట్టకు. బాబు పన్నులు పెంచడం అంటే మన పార్టీకి ఊపు పెరుగుతున్నట్లే. పెంచిన పన్నుల కారణంగా మనం దీక్షలు యాత్రలు మరిన్ని చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆయన మోసాలను ఒక్కొక్కటిగా టీజర్లు ట్రైలర్ల మాదిరిగా వదులుదాం. ఆ చంద్రబాబుకు శిశుపాలుడి టైప్ లో 100 తప్పుల అవకాశాలు ఇచ్చి చూద్దాం. ఇప్పుడే మనం ఇంతగా ఆవేశపడితే చంద్రబాబు జాగ్రత్త పడ్డా అని నేను నిన్ను అడుగుతా ఉన్నా. అవునన్నా, మొన్న తణుకు దీక్ష తర్వాత మన కార్యకర్తలలో ఆనందము తొనికిసలాడుతా ఉంది. నువ్వు అతలాకుతలం చేస్తావని పంచ్ డైలాగు విసిరితే అది అర్థం కాక టీడీపీ నాయకులంతా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మీనింగ్ చూసుకుంటా ఉన్నారు. అతలాకుతలము అంటే హుదూద్ తుఫానుకు ఫోన్ చేసి రమ్మని పిలుస్తా ఉన్నట్టు ఫీల్ అయితా ఉన్నారు. అది కాదమ్మా షర్మిలమ్మ, మనం చేయబోయేది రాజకీయ అతలాకుతలం. చంద్రబాబు ఎండాకాలం ముందు కరెంటు ఛార్జీలు పెంచి బాగా వసూలు చేయాలనుకుంటా ఉన్నాడు. సింగపూర్ లో కూడా ఇలాగే పెంచుతారో ఏమో, లేక జపాన్ వాళ్ళు సలహా ఇచ్చారో కానీ ఒక్క బాధుడికే జనం నడ్డి విరుగుతా ఉంది. కేంద్రం ఆయిల్ మీద 3 రూపాయలు తగ్గిస్తే కేసీఆర్ చంద్రబాబులు దానికి సరిపడా వేటేస్తా ఉన్నారు. ప్రజలను మనమే చైతన్యపరచాలి. మనిద్దరం చెరోవైపు బయలుదేరి జనాన్ని మనమే ఓదార్చాలి. మన ఓదార్పు కోసమే అంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఓదార్పు సరేగాని షర్మిలమ్మ, అసలు మీ అన్న చెప్పే అతలాకుతలం అంటే ఏం చేస్తారే? దోమల మందు ఇంటింటికి కొట్టి పారిపోమ్మంటారా ఏంది? డైలాగులో డెప్త్ ఉండాలంటే ఇంకేదో చెప్పాలి గాని అతలాకుతలం ఏంది? అసలు మీ అన్నకి స్క్రిప్ట్ రైటర్ ఎవరు? స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతా ఉన్నాడా, సొంత కవిత్వం చేస్తున్నాడా? మీ జగనన్న కేడర్ లో ఊపు తెద్దామని అన్నాడు అనుకుంటా. అసలు అతలాకుతలం ఏంది? మీ పార్టీ పరిస్థితి లాగా ఏదన్నా చేసేది ఉంటే ముందే చెప్పండి, నేను అండమాన్ కన్నా బారిపోతా. ఎటగూ ఈడ స్వైన్ ఫ్లూ ఉందని ముక్కుకి మాస్క్ కట్టుకుంటా ఊపిరాడక చస్తున్నా. అయ్యా మామగారు, మీరు చంద్రబాబుకు వకాలతా పుచ్చుకుందామని నా లైవ్ లోకి వచ్చినారా అని అడుగుతా ఉన్నాను. అతలాకుతలము అంటే గట్టిగా నిలదీయడము,
అంతేగాని ఇంకేందో అనుకుని కామెడీ చేయడం మాత్రం మీకు భావ్యం కాదు. చంద్రబాబు ఛార్జీలు పెంచితే నీవు నవ్వుతావే గాని సెటైర్లు ఎందుకు వేయవు? అదే మేము ఆందోళనలు చేస్తా ఉంటే మాత్రము పొలోమని పరిగెత్తుకొని వస్తావు. ఇది నీకు న్యాయమా అని చెప్పి నిలదీస్తా ఉన్నాను. ఉరిమి జగన్ మీద పడ్డట్టు నా మీద ఫైర్ అవుతావు ఎందుకో? మీరు సింగిల్ డే దీక్షని మార్నింగ్ షోకి వచ్చినట్టు వచ్చి మ్యాట్ని కాకముందే టెంట్ ఎత్తితే అట్ట? సిట్టింగ్ దీక్షలు కాకుండా కొద్దిగా ట్రెండీగా ఉండేటట్టు ప్లాన్ చేయండి. నేనేదో సలహా ఇద్దామని వస్తే చంద్రబాబు పిఆర్సీ మీద క్లాస్ తీసుకున్నట్టు ఉంది మీ రచ్చ. మీ దీక్షలు మీ ఇష్టం. కాకపోతే జగన్ ఇంకా పరుపుల మీద కూర్చొని నమస్కారాలు పెడతా ఉంటే థియేటర్లో సగం చూసిన సినిమా మళ్ళా టీవీలో ఫుల్గా చూసినట్టు ఉంది. అయ్యా మామయ్య గారు, మీరు లైవ్ లోంచి దయచేసి వెళ్ళిపోతే నేనొక బ్రేక్ తీసుకుంటానండి. టేక్ ఏ బ్రేక్ వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్. మనం ఓటమి ఎందుకు చెందామో మనందరికీ కూడా తెలుసు. కరుణామయుడి దయ ఉన్నా ఒక్క రుణమాఫీ ఇంతిలాగా చేస్తుందని మనం అనుకోలేదు. మనకు భగవంతుడి అండ ఉంది. తప్పులను దిద్దుకుందామండి. జగనన్న కూడా తన తప్పులను దిద్దుకునేందుకు ఎట్టకేలకు అతి కష్టం మీద సిద్ధపడినాడు. చిన్నదానివైనా కూడా చక్కటి మాట చెప్పావమ్మా షర్మిలమ్మ. మనం కూడా వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో ఊహించి ముందే హామీలు ఇవ్వాలి. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా జనాలకు సబ్సిడీలు అంటే వరల్డ్ బ్యాంకు లెక్కలేసుకుని ఐక్యరాజ్య సమితి అంచనాలు వేస్తాడమ్మా. పేదల గుండె చప్పుడు తెలిసిన మన మహానేత రాజశేఖర రెడ్డి గారు, ఇటు విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ గారు మాత్రము జనానికి ఏది లాభమో అదే చేస్తారు. కాబట్టి నువ్వు కూడా చక్కటి మాటలతో బుజ్జి బుజ్జి రాగాలతో ఎంతో బాగా చెప్తున్నావు. మనల్ని ఆ దేవుడు ఏదో ఒక రోజు కరుణిస్తాడమ్మా. అవును లక్ష్మీ పార్వతి గారు, మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అందరి కష్టాలు కూడా పంచుకుంటాము. ప్రతి హార్ట్ చప్పుడు వినాలనేదే నా తాపత్రయము. అందుకే గతంలో జరిగిన మిస్టేక్స్ తిరిగి చేయవద్దు. జగనన్న కూడా చేయకుండా చూద్దాము. అమ్మ షర్మిలమ్మ, ఏం దీక్షలో ఏమో తల్లి, మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి. మరి ఈ రోజు జగన్ బాబును లైవ్ లో నీరసంగా చూస్తా ఉంటే నాకు కూడా నీరసం వచ్చిందమ్మా. చంద్రబాబు వల్ల మీరంతా కూడా నిమ్మరసాలు తాగాల్సి వచ్చింది. మరి మీ నాయన ఉన్నప్పుడైతే మరి మీరిద్దరు కూడా ఎట్లా ఉండేవారు? ఇప్పుడు ఎట్లా అయిపోయారు? మనల్ని స్థితికి తెచ్చిన వాళ్ళని ఆ ప్రభువు కూడా క్షమించడమ్మా. అందుకేనమ్మా మనము తిరిగి జనంలోకి పోతా ఉన్నది. అందరి కష్టాలలో పాలు పంచుకొని రాజన్న రాజ్యంలో జగనన్న సీఎం కావాలన్నదే మనందరి తాపత్రయము. అవును, అమ్మ చెప్పింది చాలా కరెక్ట్. మనం కూడా ఫారెన్ స్కెచ్లు వేయాలి షర్మిలమ్మ. ఇప్పటికే చంద్రబాబు మనల్ని బిచ్చమెత్తుకునేలా చేస్తున్నాడు. ఆయన వల్ల మన పరువు అంతా ఇంకా పోతోంది. మరి ఆయన్ని చూస్తేనే డ్వాక్రా మహిళలు పారిపోతున్నారు. మన జగనన్న దీక్షకొచ్చిన డ్వాక్రా మహిళలే దీనికి నిదర్శనం షర్మిలమ్మ. మంచిగున్నావా? రోజక్క కూడా మంచి కోపమేనున్నట్టుందమ్మా. ఏదో అమ్మలక్కల కామెడీ గిట్లా చేస్తుండ్రులే అని వచ్చినా మీరు దీక్షలని అదని ఇదని మంచిగానే అడావిడైతే చేస్తుండ్రు గాని ఏం చేస్తాం తల్లి, కొన్నిసార్లు ఎంత రాగం తీసినా గాని లాభం లేదమ్మా. తాయారక్క, నీవు ఏదో టైం పాస్ కు నా బులెటిన్ లోకి వచ్చినావా అని అడుగుతా ఉన్నాను. కానీ నేను మాత్రము చాలా బిజీ అని తెలుపుతా ఉన్నాను. అందుకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తము. జై వైసీపీ, జై జై మన అతలా కుతలము.